మిత్రులకు నమస్కారం. మిత్రులారా, హైందవ ద్వేషం కడుపు నిండా ఉంది. ఏదో విధంగా ఏదో వంకబెట్టి హైందవ ద్వేషాన్ని బళ్ళున వాంతి చేసుకోవాలి. ద్వేషాన్ని వాంతి చేసుకోవడంలో మా మేడం తులసి చంద్ గారు ఎక్స్పర్ట్. చూడండి, బుద్ధుడి కథ చెబుతున్నారు మా మేడం గారు. మిగతా మతాలన్నీ దేవుడు, ఆత్మలు, స్వర్గాలు, నరకాల గురించి చెప్తే బౌద్ధం మాత్రం జ్ఞానం గురించి చెప్తుంది. మూఢనమ్మకాలు, దేవుడు, దయ్యము, అతీత శక్తుల్ని బౌద్ధం ఖండిస్తుంది. ఏంటి? బౌద్ధం మూఢనమ్మకాల్ని, దేవుడు, దెయ్యం, అతీత శక్తులు వీటిని ఖండిస్తుందా? అసలు బౌద్ధాలయాలలో బుద్ధుడిని దేవుడిగా పెట్టి పూజలు చేస్తున్నారు కదా. మిగతా మతాల సంగతి పక్కన పెట్టు, హైందవ మతం ఎంత జ్ఞానాన్ని ఇస్తుంది అది నీకు కనపడదు. ఎందుకంటే కడుపు నిండా ద్వేషంతో నిండిపోయి ఉంది కదా. దయా, కరుణ, స్వేచ్ఛ, సమానత్వాన్ని బుద్ధిజం బోధిస్తుంది అని చెప్పి బౌద్ధ మతాన్ని స్వీకరించిన తర్వాత అంబేద్కర్ అన్నారు. అవునమ్మా, ఆయన ఆ మాట అన్నారు. కానీ 1000 సంవత్సరాల పరపీడన పాలనకు ముందు హిందూ మతం కూడా అదే పాటించింది. మన దేశంలో 1991 జనాభా లెక్కల ప్రకారం బుద్ధిజం పాటిస్తున్న వాళ్ళ సంఖ్య 65 లక్షలుంటే 2011 నాటికి అది 85 లక్షలకు పెరిగింది. 2025 నాటికి 1 కోటి మంది బౌద్ధులు భారతదేశంలో ఉంటారు అనేది ఒక అంచనా. అంటే అవునమ్మా, ఉంటారు. ఇక్కడ 2 విషయాలు చెప్పుకోవాలి. కాలంతో పాటు జనసాంద్రత పెరగడం సహజం. 2 రిజర్వేషన్లు పోకుండా మతం మారడం ఎలా అన్నదానికి జవాబు. ఈ 2 కారణాల వల్ల ఖచ్చితంగా జనాభా పెరుగుతారమ్మా బౌద్ధంలో. మోడర్న్ ఇండియాలో బుద్ధిజం గురించి చర్చ బాగా పెరిగింది. అసలు ఏ మతం గురించి అయినా చర్చ ఎందుకు మొదలవుతుందమ్మా, ఎందుకు పెరుగుతుందమ్మా? ఆ మత మార్పిడి మాఫియా కష్టపడితే ఖచ్చితంగా మతం అభివృద్ధి చెందుతుందమ్మా. కిరస్థానం అన్నది ఇక్కడ బాగా విస్తరించింది అంటే కారణం ఆ కిరస్థానం అన్నది చాలా గొప్పది అని కాదు, దాని మాఫియా, మత మార్పిడి మాఫియా బాగా శ్రమ పడుతుంది అని అర్థం. అట్లాగే బౌద్ధిజం కూడాను ఏ మత వైపు అయినా ఒక్కలాగే ఉంటుంది. మన దేశంలో కూడా 1000 ఏళ్లకు పైగా, అంటే క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 6వ శతాబ్దం దాకా బౌద్ధ మతమే ఒక ప్రధాన మతంగా కొనసాగింది అంటే మనకిప్పుడు ఆశ్చర్యంగా ఉంటుంది. అవునమ్మా, నిజంగానే ఆశ్చర్యంగా ఉంటుంది. చరిత్రలో, భారతదేశ చరిత్రలో మనం చదువుకునే పుస్తకాలలో ఉన్న భారతదేశ చరిత్రలో సుమారు 1500 సంవత్సరాల చరిత్రను లేపేశారమ్మా. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో బుద్ధిజము, జైనిజము ఉత్తర భారతదేశంలో ఒకే టైంలో శాంతిని బోధించే మతాలుగా పుట్టాయి. అంటే 2600 ఏళ్ల క్రితం నాటి సమాజానికి శాంతి బోధించాల్సిన పరిస్థితులు ఉన్నాయి అని అర్థం చేసుకోవాలి. అవును తల్లి, చరిత్రను మనం ఖచ్చితంగా ఊహించుకోవాలి. ఎందుకంటే అప్పటి చరిత్రను మొత్తం చెరిపేశారు, మాయం చేసేశారు. కాబట్టి మనకి తెలియకుండా పోయింది. కాబట్టి ఊహించుకోవాలి అంతే. మనం ఏం చెబితే అదే చరిత్ర. అవేంటంటే అప్పుడున్న చిన్న చిన్న రాజ్యాలైన జనపదాల మధ్య నిత్యం యుద్ధాలు జరిగేవి. కాబట్టి చావులు, హింస ఎక్కువగా ఉండేది. ఓస్, అంతేనా? ఆ రాజు ఈ రోజు ఆ రాజ్యాలు 2 కొట్టుకోవడం వలన హింస ఎక్కువ జరిగేదా? అంతేనా? ఇంకా నయం, హిందూ మతం మొత్తం రక్తపాత జీవన విధానం అయిపోయడం వలన ఈ మతాలు పుట్టవలసి వచ్చింది అంటాం అనుకున్నాం సుమా. యజ్ఞాల్లో పశుబలులు ఎక్కువగా, ఏదో ఇలా అన్నమో లేదో అలా వచ్చేసింది కదా. రాజ్యంలో అశోకుడు జైన మతాన్ని, బ్రాహ్మణిజాలని కూడా కొనసాగనిచ్చాడు. జైన మతాన్ని, బ్రాహ్మణిజాన్ని కూడా కొనసాగనిచ్చాడు. బ్రాహ్మణిజాన్ని కొనసాగనిచ్చాడా? మరి కోమటిజాన్ని, కుమ్మరిజాన్ని, కమ్మరిజాన్ని, ఆ యుజాలన్నింటినీ కొనసాగించలేదా? ఓ మాట అందామంటే ఆడదాని అయిపోయావు, దరిద్రురాలా. జర్నలిస్టును అంటావు, ఇండిపెండెంట్ జర్నలిస్టును అంటావు. ఒక మతాన్ని ఆ మతం పేరు పెట్టి పిలవకుండా దాన్ని అవమానపరచడానికి ఇటువంటి వంకర పేర్లేటే? పనికిమాలిన కొండ. పరమత సహనం అనేది బుద్ధుడి స్ఫూర్తితో మన దేశానికి నేర్పిన తొలి రాజు అశోక చక్రవర్తి. అశోకుడు ఏమీ తెలియని ఎర్ర పువ్వులు ఎదురుగా ఉంటే ఎన్ని కబుర్లైనా చెప్పచ్చు. బుద్ధుడికి ముందు ఈ దేశంలో శాంతి సౌభ్రతత్వాలు లేవా? చరిత్రను కప్పెట్టేశాం కాబట్టి లేవనే చెప్పచ్చులే. బౌద్ధాన్ని అనుసరించిన రాజులంతా ప్రజలందరినీ సమానంగా చూశారు. బౌద్ధ మత ప్రభావం ఎక్కువగా ఉన్నంత కాలము అసలు కుల వ్యవస్థే లేదు అని అంటారు. మొదటి నుంచి కూడా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే వర్ణ వ్యవస్థ మాత్రమే ఉండేది. మరి మేం చెప్పేది కూడా అదే కదా. డచ్చోడు ఈ దేశానికి వచ్చేదాకా ఆ కుల వ్యవస్థ అన్నదే లేదు. తర్వాత కూడా బ్రాహ్మణ ఆధిపత్యము బుద్ధిజం వల్ల బాగా తగ్గిపోయింది. కాబట్టి బుద్ధిజం మీద బ్రాహ్మణుల తిరుగుబాటు అనేది మొదలైంది. అదే మొత్తం బౌద్ధ మత పతనానికి దారి తీసింది అని చెప్పి చరిత్రకారులు చెప్తారు. రాజకీయాలలో హత్యలుండవు, ఆత్మహత్యలే అంటారు. అలాగే ఏదైనా ఒక వ్యవస్థ కూలిపోయింది అంటే దానికి కారణం బయటి వ్యవస్థ కాదు, ఆ వ్యవస్థలో ఉన్న లోపాలే. నువ్వే చెప్పావు కదా, ఈ ఏకకాలంలో
శాంతిని స్థాపించడం కోసం పుట్టిన రెండు మతాలు బౌద్ధము జైనము అని. జైన మతం కుటుంబ వ్యవస్థను ప్రోత్సహిస్తుంది, బౌద్ధ మతం సన్యాసాశ్రమాన్ని ప్రోత్సహిస్తుంది. మానవ సమాజం కుటుంబ వ్యవస్థ మీద ఆధారపడి ఉంటుంది. జైన మతం కుటుంబ వ్యవస్థను ఆలంబనగా చేసుకొని నిర్మితమైంది కాబట్టి ఆ మతం కంటిన్యూస్గా ఎప్పటికీ కొనసాగుతుంది. కానీ బౌద్ధం అట్లా కాదే. బౌద్ధం ఏ రోజు సమాజాన్ని పూర్తిగా ఆక్రమించలేదు. అక్కడక్కడ బౌద్ధ ఆరామాలు ఉండేవి. అక్కడి సన్యాసులు కుటుంబాలను త్యజించి వచ్చినవారు. ఆ సన్యాసులు భిక్షాటన మీద బతికేవారు. ప్రజలందరూ సన్యాసులైతే భిక్ష వేసేదెవరు, వండేదెవరు, వంట వార్చేదెవరు, పంట పండించేదెవరు, మిగిలిన పనులు ఎవరు చేసేవారు? కాబట్టి ఎప్పుడూ కూడా బౌద్ధం ప్రజల మతం కాలేదు. కానీ ఆ మతం ఎందుకు ప్రబలం అయ్యింది అంటే నువ్వు చెప్పిన రాజులు ఉన్నారు కదా, వాళ్ళు దానిని ప్రోత్సహించారు కాబట్టి. నిధులు అందుతూ ఉండే కాబట్టి అందులోకి ఎక్కువ జనం వెళ్ళేవారు పని పాటు చేయకుండా జీవించడం కోసం. నువ్వు చెప్పిన జైన మతంలో ఒక జంటకు ఒక బిడ్డ పుడితే ఆ బిడ్డ పుట్టిన వెంటనే జైన మతస్థురాలు అవుతుంది. బౌద్ధ మతం సన్యాస ధర్మానికి చెందింది కాబట్టి అక్కడ పిల్లలు పుట్టరు. కాబట్టి ఒక సాధారణ కుటుంబం నుంచి ఎవరైనా సన్యాసం తీసుకుని బౌద్ధ మతంలోకి వస్తేనే కొత్త సభ్యుడు వస్తాడు. తేడా అది. బౌద్ధ మతం తీసుకోవడము అంటే నేను బౌద్ధ మతం తీసుకున్నాను అని చెప్పడం కాదు. ఆయన చెప్పిన సూత్రాలను పాటించాలి. ఆయన చెప్పిన ధర్మం ఏంటి? సన్యాసం. దాన్ని పాటించాలి. బౌద్ధమే కాదు, ఏ వ్యవస్థ అంతరించడానికైనా సరే అనేక కారణాలు ఉండొచ్చు, కానీ అందులో ప్రధానమైన కారణం మాత్రం ఆ వ్యవస్థలోని లోపాలే. ఆ విషయం గమనించాలి. బౌద్ధ మతం నష్టపోయేది ఎవరు అంటే యజ్ఞయాగాదులు, పూజలు, క్రతువులు, పరలోకాలు ఉంటాయి అని చెప్పి చెప్పడం వల్ల ఎవరు లాభపడతారో వాళ్ళే బౌద్ధం వల్ల నష్టపోయారు. అంటే బౌద్ధం వల్ల బ్రాహ్మణిజానికే నష్టము. నీ మాటల్లో నష్టపోవడము అంటే వృత్తిని కోల్పోవడమే కదా. ఏమవుతుంది? ప్రజలు పూజలు పునస్కారాలు చేయించుకోవడం మానేస్తే, అదే బౌద్ధంలోకి వెళ్ళిపోయి మానేస్తే ఈ బ్రాహ్మణులు ఏం చేస్తారు? వేరే వృత్తిని ఎత్తుక్కుంటారు. అంతే కదా. దేవుడే లేడన్న బుద్ధుణ్ణి అవతారమూర్తిని ఏంటమ్మా? దేవుడే లేడు అన్న బుద్ధుణ్ణి మేము దేవుణ్ణి చేసేసామా? మరి మీరెందుకు ఆయన దేవుడిగా చేసేసి పూజలు చేసేస్తున్నారు? ఓసారి చూడిది. ఈ దృశ్యాలు ధర్మశాలలోని టెంపుల్లోవి. మేము మా దేవుళ్లకు ఎట్లా అయితే పూజలు చేస్తామో అట్లాగే ధర్మశాలలో ఇప్పుడు మీ బుద్ధుడికి మీరు పూజలు చేస్తున్నారు. బుద్ధుడిని దేవుడు చేసింది మేం కాదు, మీరే. దేవుడు ఉన్నాడు అని చెప్పి చెప్పకనే చెప్పి బౌద్ధం నుంచి ప్రజల్ని తిరిగి విగ్రహారాధనలోకి, బ్రాహ్మణిజంలోకి, మనువాదంలోకి తీసుకొని రావడము. మేడం తులసి చందు మేడం, ఈ ఒక్క మాటతో మీలో ఉన్న నీచ నికృష్ట కుష్టి ముష్టి మనస్తత్వాన్ని బయట పెట్టారు. ఈ చిత్రాన్ని చూడండి. ఆడు కడుపులోని కుతి తీర్చేసుకున్నాడు. ఎలాగా? శ్రీరామచంద్రుణ్ణి అంబేద్కర్ గారు ఒక కాలట్టుకుని ఈడ్చుకుపోతున్నట్టుగా బొమ్మ గీసి పెట్టాడు. ఈ క్రియేటివిటీ అన్నది మీ ఒక్కరి సొత్తు కాదు, మా దగ్గర ఉన్నదా. శ్రీరామచంద్రుడి మొహం దగ్గర అంబేద్కర్ గారు ఫేస్ పెట్టాం. అప్పుడు ఏమైంది? అంబేద్కర్ గారు ఆయన శవాన్ని ఆయన ఈడ్చుకుపోతున్నట్టుగా తయారైంది కదా. ఇక్కడ ఇలా మార్చినందుకు మీరు మమ్మల్ని ఏమనలేరు, ఎందుకంటే ఆట మొదలెట్టింది మీరు. ఈ చిత్రాన్ని ఇలా మార్చాము కాబట్టి ఆయన మీద మాకు ద్వేషం ఉంది అని నువ్వు అనుకుంటే చాలా పొరపాటు. ఈ దేశానికి సేవ చేసిన చాలామంది వీరులలో ఆయన ఒక్కడే. మా హృదయాలలో ఆయనకు కూడా సముచిత స్థానం ఉంది. గట్టిగా మాట్లాడితే స్వామి వివేకానందుల వారి తర్వాత ఆ స్థాయికి చెందిన వ్యక్తి ఎవరు అంటే అంబేద్కర్ గారే అని ఖచ్చితంగా చెప్పచ్చు. ఆయన మీద మాకు అంత గౌరవం ఉంది. ఆ గౌరవాన్ని చంపేసి మేము అంబేద్కర్ గారిని చేత్కరించే పరిస్థితులు మీరు కల్పించడానికి ట్రై చేస్తున్నారా? అంబేద్కర్ గారు ఏం చేశారు? హిందూ మతంలో ఉన్న దుష్ట సాంప్రదాయాలను దారుణంగా విద్వేషించారు, ద్వేషించారు. అంతేగాని శ్రీరామచంద్రుణ్ణి, శ్రీకృష్ణుణ్ణి ఎక్కడా అవమానపరచలేదు. ఆయన ఏదో అవమానపరిచినట్టుగా ఈనాడు ప్రజలకు మీరు తెలియజేస్తున్నారు. ఇంతకు ఈ విషయాల్లోకి నేను ఎందుకు వచ్చాను? ఎందుకంటే మేడం గారు ఏదో ఒక మాట అన్నారు. ఏమన్నారు? తిరిగి విగ్రహారాధనలోకి, బ్రాహ్మణిజంలోకి, మనువాదంలోకి తీసుకొని రావడము. విగ్రహారాధనలోకి, హిందూ మతంలోకి తేవడానికి ప్రయత్నించారు అని చెప్పు. యథార్థం చెప్పినట్టుగా ఉంటుంది. మధ్యలో బ్రాహ్మణిజం ఏమిటి, మనువాదం ఏమిటి? నువ్వు దేన్నైతే బ్రాహ్మణిజం అంటున్నావో అందులో బ్రాహ్మణులు ఒక్కడే లేరు. క్షత్రియులు ఉన్నారు, వైశ్యులు ఉన్నారు, శూద్రులు ఉన్నారు. బ్రాహ్మణులు ఒక్కళ్ళే ఉంటే దాన్ని బ్రాహ్మణిజం అనాలి. మరి శూద్రులు, క్షత్రియులు, వైశ్యులు వీళ్ళందరినీ కూడా బ్రాహ్మణుల్లో కలిపేస్తావా? ఓహో, వాళ్ళందరినీ
నడిపించింది బ్రాహ్మణులు కాబట్టి దాన్ని బ్రాహ్మణిజం అంటావా? మా ప్రామాణిక గ్రంథాలు రామాయణం, మహాభారతం, వీటిని రాసిన వారే శూద్రులు. శూద్రులు రాసిన గ్రంథాలే ప్రామాణికంగా ఉన్న వాళ్ళ యజాన్ని శూద్రయజం అనాలి కానీ బ్రాహ్మణయజం అని ఎలా అంటావు? ఏంటి ఏమంటావు? ఓహో, నీ మానసిక రోగం అలా అనిపిస్తుందా? సరే సరే, బ్రాహ్మణిజం అయిపోయింది. ఇప్పుడు మనువాదం దగ్గరికి వద్దాం. మనువాదం అంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ పుస్తకంలో ఏదైతే ఉందో దానిని తూచా తప్పకుండా ఆచరించడమే మనువాదం, అంతేనా? మనం చిన్నప్పటి నుంచి రకరకాల మాటలు వింటూ ఉంటాం. ఎవడి మనసులో మాట వాడు చెబుతూ ఉంటాడు, ఎవడికి నచ్చిన విషయాన్ని వాడు ప్రస్తావిస్తూ ఉంటాడు. కానీ ప్రతి విషయాన్ని మనం సొంతంగా విశ్లేషించుకుని ఇది నిజము, ఇక్కడ ఎలా ప్రవర్తించాలని డిసైడ్ చేసుకుంటాము, ఆ విధంగానే ప్రవర్తిస్తాము. నీ చిన్నప్పుడు నీకు పూజనీయులు, గౌరవనీయులు ఎవరో ఒక విషయాన్ని చెప్పారు, వారి మీద ఉన్న నమ్మకంతో, అభిమానంతో అది నిజము అనుకున్నావు. నువ్వు ఒక వ్యక్తిగా ఉద్భవించావు, తెలివిని సొంతం చేసుకున్నావు, ఒక ఇండిపెండెంట్ జర్నలిస్టుగా నిలబడ్డావు. ఇప్పుడు నువ్వు చిన్నప్పుడు అనుకుని నమ్మిన విషయాలు కొన్ని అవి నిజమా కాదా అని చెక్ చేసుకోవాల్సిన బాధ్యత నీకుంది, ప్రత్యేకించి ఒక జర్నలిస్టుగా మాట్లాడుతున్నప్పుడు. నీ గురువులు నీ చిన్నప్పటి నుంచి కొన్ని విషయాలను నూరిపోశారు ఈ మనుస్మృతి గ్రంథం మీద. ఉదాహరణకు చెవిలో సీసం పోశారు. అసలు ఆ గ్రంథంలో అటువంటి శ్లోకం ఉందా? దానికి అటువంటి అర్థం ఉందా? ఒకవేళ ఏదైనా శ్లోకానికి అటువంటి అర్థం ఉంటే ఆ శ్లోకంలో ఉన్న పదాలకు ఆ అర్థానికి పోలిక ఉందా లేదా? ఈ విషయం నువ్వు చెక్ చేసుకోవాలి కదా. అటువంటివి చెక్ చేసుకోకుండా ఏదో తప్పుడు భావనలతో నువ్వు మాట్లాడితే గనక ఆ వృత్తికి అన్యాయం చేసినట్టే. ఇక్కడ చూడు, చెవి అంతర్గత భాగానికి మెదడుకి ఎంత దూరం ఉందో క్లియర్గా కనబడుతుంది కదా. మహా ఉంటే సెంటీమీటర్ లేదా సెంటీమీటరున్నర. మన శరీర ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్. అదే ఫారెన్ హీట్లో అయితే 98.6 డిగ్రీస్. ఈ 98.6 డిగ్రీస్ ఉన్న దేహానికి 0.4 డిగ్రీస్ టెంపరేచర్ పెరిగితే కనుక మనం ఫీవర్ని ఫీల్ అవుతాం. సెల్సియస్లో చూసుకుంటే కనుక 37 డిగ్రీలు ఉన్న బాడీ టెంపరేచర్ 40.5 డిగ్రీలు సెల్సియస్కు వస్తే కనుక మనిషి చనిపోతాడు. అంటే బాడీ టెంపరేచర్ 3.5 డిగ్రీలు సెల్సియస్ పెరిగితే మరణం ఖాయం. ఇప్పుడు ఎవరి చెవిలోనన్నా సరే సీసం పొయ్యాలి అంటే దాన్ని మరగబెట్టాలి. దాని మెల్టింగ్ పాయింట్ 327 డిగ్రీలు సెల్సియస్. అంటే అక్కడ కరగడం మొదలు పెడుతుంది. కానీ అది 1750 డిగ్రీల సెల్సియస్ దగ్గర మరగడం మొదలు పెడుతుంది. దానిని 327 డిగ్రీల దగ్గర ఆ మంట మించి తీసి చెవిలో పోద్దామంటే ఈలోగానే అది మళ్ళీ కిందకి దిగి గడ్డగట్టుకుపోతుంది. కాబట్టి కనీసం 370-400 డిగ్రీల సెల్సియస్ వరకు మరగబెట్టాలి. ఇప్పుడు నువ్వు 370 డిగ్రీల సెల్సియస్ వేడి ఉన్న సీసాన్ని ఒక మనిషి చెవిలో వేసావనుకో, ఆ చెవి కెనాల్కి రెండవ చివరన కాక్లియా ఉంటుంది. అక్కడికి 1 అంగుళం దూరంలో ఉన్న బ్రెయిన్కి ఆ 370 డిగ్రీల సెల్సియస్లో 1% అంటే 3.7 డిగ్రీల సెల్సియస్ రైజ్ అవుదా? బాడీ టెంపరేచర్ 3.5 డిగ్రీల సెల్సియస్ పెరిగితేనే మనిషి చనిపోతాడు అంటే బ్రెయిన్ టెంపరేచర్ 3.7 డిగ్రీస్ పెరిగితే ఆ మనిషి బతుకుతాడా? దానికి తోడు ఆ చెవి పరిసరాలలో ఉన్న పార్టులన్నీ తగలడిపోతాయి, ఆ మనిషి చనిపోతాడు. ఎంత శ్రమపడి ఆ సీసాన్ని తెచ్చి ఒక మనిషి చెవిలో వేయడం కంటే కూడా అతన్ని చంపడానికి ఒక్కసారి కత్తితో తల నరికితే సరిపోతుంది, ఉరి వేస్తే సరిపోతుంది. వాడిని చిత్రహింసలకు గురి చేసి చంపాలి అనుకుంటే గనక సజీవ దహనం చేసినా సరిపోతుంది. దానికి ఇంత నాటకం ఎందుకు ఆడాలి అంటే అంత దారుణంగా మీ వాళ్లను అగ్రవర్ణాల వాళ్ళు హింసించారు అని మీరు నమ్మాలి, అంతగా వాళ్ళను ద్వేషించాలి. కాబట్టి అటువంటి కథలు చెప్పారు, మీరు నమ్మారు కాబట్టి ఇంత దారుణంగా మీరు అగ్రవర్ణాల వారిని ద్వేషిస్తున్నారు. మీలో తగిన ఆ ద్వేషాన్ని మరింత కాన్సన్ట్రేట్ చేసి కేవలం బ్రాహ్మణుల మీదకే ప్రసరించేలా చేశారు. మంది ఎక్కువైతే మజ్జిగ పలసనంటారు, ద్వేషించబడే వాళ్ళు ఎక్కువైతే ద్వేషం తగ్గిపోతుంది ఒక్కొక్కడికి పంచినప్పుడు. కాబట్టి ఒక్కడి మీద ద్వేషాన్ని పెంచితే అది పెరుగుతుంది. ఆ మూర్ఖత్వంతోనే నువ్వు బ్రాహ్మణిజం అంటున్నావు. ఇది చెవిలో సీసం పోసిన కథ. ఇప్పుడు కొత్త పెళ్లి కూతురి శోభనం దగ్గరికి వచ్చేద్దాం. ఏడిసినట్టే ఉంది, శోభనం అంటేనే కొత్త పెళ్లి కూతురికి చేసేది. ఈ శోభనం కథ ఏంటంటే, పెళ్లి చేసిన పాపనోడే పెళ్లి కూతురికి శోభనం చేసేవాడు. ఆ రోజుల్లో మనుషులందరూ అమాయకులు కదండి. అటువంటి అమాయకులైన మా తాతలను మా అమ్మలను మోసం చేసి ఆ పెళ్లి చేసిన బేపనోడే శోభనం చేసేవాడు. ఈ బేపనోడు అంత దుర్మార్గుడు. వాడికి కనపడితే అవకాశం కుదిరితే ఆయన్ని చంపేయాలి. ఇది కదా మీ మనసులో నాటారు. ఇప్పుడు మూడవది అంటరానితనము, అస్పృశ్యత. ఎవడో బ్రిటిషోడు రాసిన ఈ పుస్తకాన్ని తీసుకొచ్చి దాంట్లో ఉన్న చెత్తంతా మాకు ఆపాదించి ఎంత దరిద్రాన్ని, ఎంత ద్వేషభావాన్ని మీలో పెంచి పోషించారు. మీరు దానిని మనసావాచ నమ్ముతున్నారు. ఎవడెన్ని కుట్రలు పన్నినా దేవుని దయ వలన
ఈ గ్రంథం యొక్క ఒరిజినల్ ప్రతి మాకొక్కటి దొరికింది కాబట్టే మీతో మేము ఇలా మాట్లాడగలుగుతున్నాం ఈ రోజున. సరే, ఈ గ్రంథంలో మీరు చాలా ఉన్నాయంటున్నారు, అందులో ఈ 3 తీసుకుందాం. ఏమిటి? చెవిలో పోసిన శేషం, పాపనోడు చేసిన శోభనం, అంటరానితనము, కుల వివక్ష. ఈ 3 కూడా ఈ సమాజంలో మీరు అన్నట్టుగానే ఉన్నాయా అన్నవి ఒక్కసారి పరిశీలిద్దాం. ఈ పరిశీలన నిమిత్తం ఆది కావ్యం, మొట్టమొదటి కావ్యం శ్రీమద్ రామాయణం తీసుకుందాము. ఆ తర్వాత 5000 సంవత్సరాల క్రితం జరిగిన మహాభారతం తీసుకుందాము. ఆ తరువాతి కాలంలో బుద్ధుడి సమయంలో విషయాలను పరిశీలిద్దాము. ఆ తర్వాత BCE 50కి చెందిన విక్రమాదిత్యుడి గురించి, ఇంకా 5వ శతాబ్దానికి చెందిన కాళిదాసు రాసిన అభిజ్ఞాన శాకుంతలము, 3వ శతాబ్దంలో శూద్రకుడు రాసిన మృచ్చకటికము, వాటిని కూడా చూద్దాం. అంటే త్రేతాయుగం నుంచి 5వ శతాబ్దం వరకు ఈ మధ్యకాలంలో గ్యాపుల్లో కొన్ని కాలాలు తీసుకుని ఆయా కాలాలలో రాసిన గ్రంథాలను పరిశీలిద్దాం. ఏ గ్రంథంలో కూడా చెవిలో శేషం పోశారు అన్న దానికి ఆధారాలు లేవు. దాన్ని ఇంకా పక్కన పెట్టాయి. రెండవది, పెళ్లి చేసిన బ్రాహ్మణుడితో శోభనం. అది కూడా నాకు ఎక్కడా కనపడలేదు. రామాయణంలో హీరో శ్రీరామచంద్రుడు, విలన్ రావణాసురుడు, ఇద్దరు భార్యలకు కూడా వాళ్ళ భర్తలే శోభనం చేశారు, కానీ బ్రాహ్మణుడు చేయలేదు. బుద్ధుడు తల్లికి కానీ బుద్ధుడు భార్యకు కానీ ఎక్కడ బ్రాహ్మణుడు శోభనం చేయలేదు. ఇప్పుడు నేను చెప్పిన కథల్లో కూడా ఎక్కడా అటువంటిది లేదు. మీ దగ్గర ఏమన్నా రుజువు ఉంటే చూపించు. కుల వివక్ష, అంటరానితనం ఎక్కడికి వద్దాం. రామాయణంలో చూసుకుంటే కనుక రావణాసురుడి తండ్రి బ్రాహ్మణుడు, తల్లి రాక్షస స్త్రీ, అంటే బ్రాహ్మణుడు శూద్రుడు. మహాభారతం దగ్గరికి వస్తే కనుక మత్స్యగంధి ఎవరు? శూద్రురాలు, రాజుగారు పెళ్లి చేసుకుంటారు. భీముడు క్షత్రియుడు, ఆయన భార్య హిడింబ, ఆవిడ శూద్రురాలు. మీరు ప్రేమించే బుద్ధుడి విషయంలో మాత్రమే నాకు వర్ణ వివక్ష ఉన్నట్టుగా కనిపించింది. ఎందుకంటే ఆయన తండ్రి, ఆయన తల్లి, ఆయన భార్య అందరూ క్షత్రియులే. అక్కడ మాత్రం వర్ణ సంకరణం లేదు. ఇప్పుడు విక్రమ శకం దగ్గరికి వద్దాం. ఇది BCE 48లో మొదలయ్యింది. ఆ విక్రమ శకానికి మూల పురుషుడైన విక్రమాదిత్యుడు. ఆయనకు 4 అన్నదమ్ములు ఉన్నారు. ఆయన అన్నదమ్ముల గురించి చెప్పడానికి ముందు ఆయన తండ్రి గారి గురించి నీకు చెప్పాలి. విక్రమార్కుడి తండ్రి పేరు విద్యాసాగర్. ఈ విద్యాసాగరుడు కొన్ని రోజులు నిద్ర భోజనం లేకుండా ఉండటం వలన అలసిపోయి ఆ కళింగ రాజ్యంలోకి వచ్చి ఊరు మొదట్లో ఉన్న ఒక ఇంటి అరుగు మీద పడుకుంటాడు. ఆ ఇల్లు శివాలయంలో నృత్యకారిణి అయిన మందాకిని అనే నర్తకిది. ఆమె ఇంటికి వచ్చి అతడిని చూసి జాలిపడి ఇంట్లోకి తీసుకువెళ్ళి వైద్యుణ్ణి తీసుకొచ్చి అతనికి వైద్యం చేయిస్తుంది. ఆ వైద్యం వలన, ఆమె శుశ్రూషల వలన ఆయన తేరుకుంటాడు. తేరుకున్న తర్వాత వెళ్ళిపోతుంటే తనని వివాహం చేసుకోమని అడుగుతుంది. అతను అంగీకరించకపోయేటప్పటికీ అతనిని రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ సభలో పెడుతుంది. అతడిని చూడగానే అక్కడ ఉన్న మంత్రి గారు, రాజుగారు ఇద్దరూ కూడా ఆశ్చర్యచకితులై అతనిని తమ అల్లుడుగా చేసుకోవాలి అని ఆశిస్తారు. అప్పటి నియమాల ప్రకారం ఒక బ్రాహ్మణుడు శూద్రకన్యను పెళ్లి చేసుకోవాలి అంటే ముందుగా పై 3 వర్గాలకు చెందిన స్త్రీలను పెళ్లి చేసుకొని ఉండాలి. కాబట్టి బ్రాహ్మణుడైన మంత్రి గారి కుమార్తె మాలతిని, క్షత్రియుడైన రాజుగారి కుమార్తె కళావతిని, వైశ్యకన్య అయిన సుమంగిలిని వివాహం చేసుకుంటాడు. వారిని ముగ్గురిని చేసుకున్న తరువాత శూద్రకన్య అయిన మందాకిని కూడా చేసుకుంటాడు. ఏది ఇక్కడ వర్ణ వివక్ష ఎక్కడుంది? ఒక బ్రాహ్మణుడు 4 వర్ణాల స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు. పైగా విద్యాసాగరుడు అనే ఆ బ్రాహ్మణ యువకుడు తన క్షత్రియ భార్య అయిన కళావతి ద్వారా ఆమె తండ్రి ఆస్తి సంక్రమించి ఆ రాజ్యానికి రాజు అయ్యాడు. ఈ 4 భార్యల ద్వారా అతనికి 4 పిల్లలు కలిగారు. మొట్టమొదటి వాడు వరరుచి. ఇతడు బ్రాహ్మణ కన్యకు పుట్టాడు. ఈ వరరుచి బాల్యంలోనే సన్యాసం తీసుకుని రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోయాడు. రెండవ వాడైన భర్తృహరి శూద్రకన్య అయిన మందాకినికి పుట్టినవాడు. తండ్రి విద్యాసాగరుడి మరణానంతరం మిగిలిన సోదరులు ఇద్దరు భర్తృహరిని రాజును చేస్తారు. రాజు అయిన భర్తృహరి తన భార్య చేసిన మోసాన్ని సహించలేక, జీర్ణం చేసుకోలేక సన్యాసం తీసుకుని తన పెద్ద తమ్ముడైన విక్రమాదిత్యుడికి రాజ్యాధికారం అప్పచెబుతాడు. బట్టి విక్రమార్క, విక్రమ్ బేతాళ కథలు మీకు తెలుసు కాబట్టి వాటి గురించి చెప్పను. ఏవి ఈ కథలలో ఎక్కడా కూడా అంటరానితనం కానీ, కుల వివక్ష కానీ, చెవిలో సీసాలు పోయడం కానీ, బ్రాహ్మణుడు పెళ్లి కూతురికి శోభనం చేయడాలు కానీ లేదే. ఇక 3వ శతాబ్దానికి చెందిన శూద్రకుడు అనే రాజుగారు రాసిన మృచ్చకటికము. ఇందులో ఒక వేశ్య వంశానికి చెందిన నర్తకి బ్రాహ్మణ యువకుణ్ణి ప్రేమిస్తుంది. అతడు ఆమెను ప్రేమిస్తాడు. కథంతా తిరిగి చివరికి ఆ బ్రాహ్మణ యువకుడి భార్యకు ఆ విషయం తెలిసి ఆమె వాళ్ళిద్దరకు దగ్గరుండి పెళ్లి చేస్తుంది. ఇందులోనూ వర్ణ వివక్ష లేదు. వివాహం చేసిన బ్రాహ్మణుడు శోభనము చేయలేదు. తర్వాత 5వ శతాబ్దానికి చెందిన కాళిదాసు రాసిన అభిజ్ఞాన శాకుంతలము. ఇందులో ఒక క్షత్రియుడు మునికన్యను పెళ్లి చేసుకుంటాడు. ఎక్కడా కూడా మిగిలిన అంశాలేమి ఏవి? చెవిలో శేషం, పెళ్లి చేసిన బ్రాహ్మణుడు శోభనం చేయడం, వర్ణ వివక్ష, అంటరానితనం వంటివి ఎక్కడా లేవు. 5వ శతాబ్దం నుంచి
డైరెక్ట్గా 1820కి వచ్చేద్దాం. పూలే గారు 1827లో పుట్టారు. ఆ తర్వాత అంబేద్కర్ గారు ఈయన 1891లో, అంటే పూలే గారికి ఒక 70 ఏళ్ళు వెనుకాల పుట్టారు. కానీ ఈ పూలే గారు పుట్టేనాటికే ఈ దేశం కిరస్థానేల బానిస సంఖ్యలలో మగ్గుతూ ఉంది. వాళ్ళు తెచ్చిన కుల వివక్ష, అంటరానితనము వేళ్ళూనుకున్నాయి. అయితే బ్రిటిష్ వారి చర్యలు ఇద్దరి మధ్య గ్యాప్ పెంచి అంటరానితనము, కుల వివక్ష వంటివి పెరిగి ఉండొచ్చేమో కానీ పెళ్లి చేసిన బ్రాహ్మణుడు వెళ్ళి నేను శోభనం చేస్తాను అంటే ఎక్కడో తంతారు కాబట్టి అటువంటిది ఎక్కడా మనకి ఆధారాలు కనపడవు, ఎందుకంటే జరగలేదు కాబట్టి. అలాగే చెవిలో సీసాలు పోయడం వంటివి కూడా ఏమైనా గ్రంథాలలో ఉంటే గనక అవి బ్రిటిష్ వారు ప్రేరేపించి రాయించినవే ఉండొచ్చు. మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే పూలే గారు లేదా అంబేద్కర్ గారి తల్లులకు కానీ భార్యలకు కానీ పెళ్లి చేసిన బ్రాహ్మణుడు శోభనం చేశాడు అన్నటువంటి ఆధారాలు ఉంటే మీరు చూపిస్తే మేము ఒప్పుకుంటాం. తులసీచంద్ మేడం గారు హేట్ స్పీచ్ చేసే వాళ్ళను చాలా వరస్ట్ లాంగ్వేజ్లో నేను అడ్రస్ చేస్తూ ఉంటాను. మీ గురించి కూడా లోగడ అట్లాగే మాట్లాడి ఉన్నాను కూడాను. కానీ మిమ్మల్ని దూషించి లేదా అవమానించి నేను పొందేది ఏమీ ఉండదు. కాబట్టి మీరు ఏవైతే హేట్ స్పీచ్ మాట్లాడుతున్నారో ఆ విషయంలో మిమ్మల్ని నేను చాలా మర్యాదపూర్వకమైన భాషలో ప్రశ్నిస్తున్నాను. మీరు మనువాదము, బ్రాహ్మణవాదము అని మమ్మల్ని దూషిస్తూ ఉంటారు కాబట్టి ఆ మనువాదము, బ్రాహ్మణవాదము వాటికి సంబంధించిన 3 విషయాలను ఇక్కడ మిమ్మల్ని ప్రశ్నించాను. మీరు వాటికి సవివరమైన జవాబు ఇస్తారు అనుకుంటున్నాను. జవాబు అంటే ఏమీ లేదు. ఆ చెవిలో సీసం పోయడం కానీ, పెళ్లి చేసిన బాపనోడు శోభనం చేయడం కానీ, కుల వివక్ష, అంటరానితనము ఇవన్నీ కూడా ఆ కిరస్థానీ వాడు ఈ దేశంలోకి రాకముందు ఈ దేశంలో ప్రబలంగా ఉండేవి అని మీరు చూపించాలి. అది కూడా ఆ తెల్లతోలు వాళ్ళు ట్రాన్స్లేట్ చేసిన దొంగ పుస్తకాలు కాక ఒరిజినల్ పుస్తకాలతో చూపించాలి. ఎక్కడ పడితే అక్కడ, ఎట్లా పడితే అట్లా నోటికి ఇష్టం వచ్చినట్టు వాగడమే కాకుండా దానిని ప్రశ్నించినప్పుడు ఆ ప్రశ్నించిన వాళ్లకు సరైన సమాధానం చెప్పగలిగి ఉండాలి. మీకు ఆ సామర్థ్యం ఉంది అని నేను భావిస్తున్నాను. ఇంతకు ముందు మీ గురించి నేను కొద్దిగా తేలికగా మాట్లాడి ఉంటే ఆ విషయాలను మీరు పట్టించుకోకండి. ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను, మీరు జవాబు చెబుతారని, మమ్మల్ని సంతృప్తి చేస్తారని, మమ్మల్ని కూడా అంబేద్కరిస్టులుగానో బుద్ధిస్టులుగానో మారుస్తారని ఆశిస్తున్నాను. ఇదే వీడియోలో మీరు చాలా విషయాలు మాట్లాడారు. ఇక్కడ సమయాభావం అవుతుంది కాబట్టి ఇక్కడ ఆ విషయాలు ప్రస్తావించడం లేదు. మీరు దీనికి జవాబు ఇవ్వకపోతే ఆ విషయాల్లో కూడా నేను రాగలను. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.